హ్యాపీ ఈవినింగ్ అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు గురువులకి, మన అందరికీ ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, విజయవాడ కోఆర్డినేటర్ కదం కృష్ణమూర్తి గారికి, మన నైపుణ్యం బ్యాచ్ నోట్ 5 ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ సార్ గారికి, మా నవకవిరటం మెంటర్ అయినటువంటి ఇంద్రసాయి గారికి హ్యాపీ ఈవినింగ్ అండి. మనం 2 సెకండ్లు నవ్వుతేనే మన ఫోటో అంత బాగా వస్తే, అదే మనం జీవితాంతం నవ్వుతూ ఉంటే మన జీవితం ఎంత బాగుంటుంది సార్, ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు స్పీకర్ గారిని ఇంట్రడ్యూస్ చేయమని ఇంద్రసాయి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ టు ఆల్. ఈ రోజు వాయిస్ మాడ్యులేషన్ అనే ఒక అద్భుతమైన టాపిక్ ని మన ముందు ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు తక్షణ తేజస్వి మేడం గారు. మేడం గారు బీటెక్ కంప్లీట్ చేశారు. అలాగే మేడం గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేశారు. అలాగే సర్టిఫైడ్ యోగా ట్రైనర్. అలాగే మేడం గారు ఎంబీఏ కంప్లీట్ చేశారు. ప్రజెంట్ రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నారు. మేడం అలాగే మోటివేషనల్ స్పీకర్ అండ్ మేడం స్కూల్స్ కి డిఫరెంట్ స్కూల్స్ కి కాలేజ్ టీచర్స్ ఇవ్వడానికి వచ్చారు. మేడం ద డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్. వెల్కమ్ మేడం. Yeah, thank you, sir. Thank you, Indrasai garu. Thank you so much. And first, thank you to everyone. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈరోజు సెషన్ కన్నా ముందు ఎంతమంది అయితే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందరూ కెమెరా ఆన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు పెన్ పేపర్ కన్నా కూడా క్యామ్ ఆన్ చేసి మీరు క్యామ్ ముందు కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు టాపిక్ ఏంటండి? వాయిస్ మాడ్యులేషన్. ఎస్. సో అందరూ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో I want every participant to on your cameras. So myself Takshara ఈరోజు మీకు వాయిస్ మాడ్యులేషన్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఆర్ యు గైస్ ఇంట్రెస్టెడ్? ఎస్ మ్యామ్. ఎస్. నైస్. సో వాయిస్ మాడ్యులేషన్ కన్నా ముందు సార్ ఎవరైనా ఒక్కరు మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక్కరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పరా? ఎనీవన్ పార్టిసిపెంట్స్ లో ఎవరైనా ఒకరు. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు రమణి అండి. నేను వర్కింగ్ ఉమెన్ అండి. నేను అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేస్తాను. మా హస్బెండ్ ఏమో ఆంధ్రజ్యోతి పేపర్లో, ఢిల్లీ పేపర్లో వర్క్ చేస్తారు. 2 పిల్లలు. పెద్ద బాబు ఏమో వెంకట తేజస్ కుమార్ యుఎస్ఏలో స్టడీ చేస్తున్నాడు, అయిపోయింది ఎంఎస్. చిన్న బాబు ఏమో బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి, కంప్లీటెడ్, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఓకే, సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేడం ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మేడం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, మేడం నేమ్ ఇవన్నీ. సో ఐ వాంట్ టు షేర్ మై స్క్రీన్. సో పీపీటీతో మీ ముందుకు రాబోతున్నాను. నా స్లైడ్ కనిపిస్తుందండి మీ అందరికి? సార్ ప్రవీణ్ సార్, ఈస్ మై స్లైడ్ కనిపిస్తుందండి? yes ma'am, full. ఎస్. వాయిస్ మాడ్యులేషన్. ఫస్ట్, వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి, ఎందుకు అవసరం మనకి? వాయిస్ మాడ్యులేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోల్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ యువర్ వాయిస్. మనం మాట్లాడతాం, కంటిన్యూగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక పాటని రాగయుక్తంగా పాడితేనే కదండి బాగుండేది. అలా కాదు, ఒక స్టోరీ లాగా ఒక పాటని చదువుకుంటా వెళ్ళిపోతే ఎవరన్నా వింటారా? ఎంజాయ్ చేస్తారా? నో, రైట్? సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి జస్ట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక మీ థంబ్ సింబల్తో చూపించండి, నాకు అర్థమవుతుంది. ఓకేనా? మీ అందరికీ కూడా ఆల్రెడీ జూమ్ సెషన్ ఎలా యూజ్ చేయాలో నేర్పించారు. సో యూ కెన్ రియాక్ట్ త్రూ జూమ్. ఓకే. సో మన వాయిస్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉండాలి బిట్ టు బిట్. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇంట్లో ఎంతమందికి చిన్న పిల్లలు ఉన్నారండి? జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్. మీ పిల్లలు ఎప్పుడన్నా అల్లరి చేశారనుకోండి, ఫస్ట్ అల్లరి చేస్తుంటే చాలా ముద్దుగా ఉంటుంది. సో పేరెంట్స్ ఏం చేస్తారు, చిన్నగా చెప్తారు, ఏమని? కామ్గా ఉండండి అమ్మ, అవునా? లేదా చిన్నగా ఆడుకోండి, దెబ్బలు తగులుతాయి, పరిగెత్తకండి, ఇలాంటి వర్డ్స్ ఎలా చెప్తారు? చాలా స్వీట్గా చెప్తారు. అయిపోయింది ఒక 5 minutes 10 minutes తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ సౌండ్ చేస్తున్నారు, ఏం చెప్తాం? ఇంకొంచెం వాయిస్ పెంచుతారు గట్టిగా, అవునా కదా? చిన్నగా ఆడుకోమన్నానా, కొంచెం చిన్నగా ఆడుకోండి అని ఒక మీడియం వాయిస్లో చెప్తారు.
ఒక అరగంట అయిపోయింది, మీరు బేర్ చేయలేకపోతున్నారు, ఆబ్వియస్లీ ఏం చేస్తారు? చిన్నగా ఆడుకోమని చెప్పానా? ఎందుకు అలా అల్లరి చేస్తున్నారు? ఇలాగనే కదండి వేసేది పిల్లల మీద. రైట్. దానిలో మనకు 3 రకాలు కనిపించినాయి. ఫస్ట్ ప్రేమగా చెప్తాం. మూడో దానిలో ప్రేమ లేదా అంటే ఉంది, కానీ వాయిస్ రేజ్ అవుతుంది. సో మన వాయిస్ అనేది ఎలా అయితే మనం చూస్ చేసుకుంటామో, మీకు హౌ యూ చూస్ అండ్ గో లౌడర్, స్లోగా చెప్తాం, ఫాస్ట్గా చెప్పేస్తాం. మీకు 1 మినిటే టైం ఇచ్చారు, టకటకా చెప్పేమన్నారు ఏదైనా ఒకటి, ఎంత ఫాస్ట్గా చెప్తారు? మేడం రమణి గారు, ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ చెప్పుకున్నారు కదండి, నాకు ఒక సేమ్ ఇందాక మీరు ఏదైతే చెప్పారో అదే మ్యాటర్ని 10 సెకండ్స్లో కంప్లీట్ చేయండి మేడం. నా పేరు రమణి అండి. మా హస్బెండ్ ఆంధ్రజ్యోతిలో వర్క్ చేస్తాం. మా హస్బెండ్, నేను అకౌంట్స్ మేనేజర్గా చేస్తున్నాను. మా అబ్బాయి ఏమో ఫస్ట్ బీటెక్, చికెన్ అబ్బాయి ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పెద్ద అబ్బాయి ఎంఎస్ చదువుతున్నాడు. కన్ఫ్యూజ్ వచ్చింది మేడం. యా. సో ఇందాక మేడం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటే ఎలా గ్యాప్ ఇచ్చుకుంటూ చెప్పారు. బట్ ఇప్పుడు నేను 10 సెకండ్స్ టైం పెట్టాను, మేడం ఎలా చెప్తున్నారు? చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు. అదే స్లోగా మేడం మీకు 1 అవర్ టైం ఇచ్చి 1 అవర్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమని అనుకోండి, ఎలా చెప్తారు? మీ గురించి చెప్తారు, మీ స్టోరీ చెప్తారు, అంతా చెప్తారు, లైఫ్ స్టోరీ అవును మేడం. అంత టైం ఉంటుంది. సో వాయిస్లో కూడా చేంజెస్ అనేవి ఎలా వస్తాయి అనేది చూద్దాం. సో ఎవరైనా ఒకరు, రమణి మేడం కాకుండా ఎవరైనా ఒకరు ఒక చిన్న స్టోరీ చెప్పండి. అందరు పార్టిసిపెంట్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి. సార్ అవినాష్ గారు మీరు చెప్తారండి ఏదైనా ఒక చిన్న కథ, ఏదైనా ఒక చిన్న కథ. యా. మేడం అనగనగా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు మేడం. ఓకే. సో అబ్బాయి బీటెక్ చేశాడండి. వినిపిస్తున్నానా? వినిపిస్తున్నారండి. ఓకే. సో అనగనగా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి బీటెక్ చేశాడు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. బట్ జనాల్లో ఎట్లా మాట్లాడాలో తెలియలేదు, మేనేజర్తో ఎట్లా మాట్లాడాలో తెలియలేదు. సో ఏం చేశాడంటే ఆలోచించాడు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి అని ఆలోచిస్తే సోషల్ మీడియా అట్లా ఓపెన్ చేస్తే కూర్చున్నాడు అనమాట. అప్పుడు ఇంపాక్ట్ కనిపించింది మేడం. ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయి, నేనే. సార్ మీరు కనిపిస్తే కూడా బాగుంటదేమో వినిపించడం కన్నా. ఓ ఓ సారీ అండి, నేను వీడియో ఆఫ్ చేశాను. ఐ డి నాట్ రియలైజ్ ఇట్. యా. ఓకే, డి యూ రిపీట్? నైస్ సార్. ఇప్పుడు స్టోరీ చెప్పారు కదా, ఎలా వెళ్ళింది వాయిస్ అంతా? ఒక ఫ్లోలో వెళ్ళింది సార్, ఎక్కడ హైప్ ఇవ్వలేదు, లో వెళ్ళలేదు. అదే ఒక న్యూస్ రీడర్స్ న్యూస్ చెప్తారు. మనం ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివారా అండి? మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఒక్కసారైనా న్యూస్ పేపర్ చదివాను అన్న వాళ్ళు? ఎనీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్? ఎస్, రైట్. రమణి గారు చదివారు. రైట్. అందరూ న్యూస్ పేపర్ని చూశారు, చదివారు, న్యూస్ విన్నారు కదా టీవీలో కూడా. వాళ్ళు ఎంత చక్కగా చెప్తారండి. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ని కూడా చాలా హైప్ ఇవ్వగలరు వాళ్ళ వాయిస్తో. అక్కడ అలా జరిగిందంట, రైట్. ఆ తర్వాత ఇంతకీ లోపలికి వెళ్తే మ్యాటర్ ఎలా ఉంటుంది? మన గూగుల్లో న్యూస్ వచ్చినప్పుడు క్యాప్షన్స్ ఉంటాయి. ఆ క్యాప్షన్ని న్యూస్ రీడర్స్ ఎలా చదువుతారు? ఆ క్యాప్షన్ వినగానే ఎదుటి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది, అంత రేంజ్లో చదువుతారు. సో హైప్ ఆఫ్ వాయిస్. సో వాయిస్ మాడ్యులేషన్లో మనకి పి, పి, పి అండ్ టి. సో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి: పిచ్, పేస్, పాజ్, టోన్. పిచ్. పిచ్ అంటే ఏంటి? మనకి పిచ్లో వాల్యూమ్ ఆఫ్ యువర్ వాయిస్, మీ వాయిస్ యొక్క వాల్యూమ్ ఎలా ఉంది, రైట్. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ యువర్ వాయిస్. మనం ఏదైనా ఒక సెంటెన్స్ చెప్తున్నప్పుడు బిగినింగ్లో ఒక ఫ్లోలో వెళ్తాం, ఎండింగ్ వచ్చేప్పటికి ఒక టైప్ ఆఫ్ వాయిస్ వెళ్తుంది. వెన్ వి స్పీక్ లో ఆర్ హై. అప్పుడప్పుడు ఏదైనా సీక్రెట్ చెప్పాలి, ఎలా చెప్తారండి పక్కన వాళ్ళకి? చాలా చక్కగా మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వినిపించేలా చెప్తారు, అవునా కాదా? ఎస్ మేడం. త్రివేణి గారు, మీరు కాలేజ్లో ఫ్రెండ్స్కి సీక్రెట్స్ చెప్తుంటారా? అప్పుడు ఎవరికైతే ఫ్రెండ్కి వినిపించాలో వాళ్ళకి వరకే చెప్తారు కదా. అదే ఏదైనా అనౌన్స్ చేయాలనుకోండి, ఎలా చెప్తారు? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గట్టిగా చెప్తాం మేడం. యా.
అదే మీ ఫ్రెండ్కి ఇప్పుడు నాకు ఒక సీక్రెట్ చెప్పండి. ఈ డిజిటల్ డయాస్లో ఒక సీక్రెట్ చెప్పండి. హాయ్ మేడం, నేను సీక్రెట్గా మాట్లాడుతున్నాను. ఎవరది? త్రివేణి గారు కాదు మాట్లాడేది. నైస్. ఇప్పుడు ఏదైనా సీక్రెట్ మాట్లాడేటప్పుడు చిన్న వాయిస్తో మాట్లాడదాం. లేదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ గ్యాదర్ అయ్యాం, వీళ్ళ వరకు వినిపించాలి అంటే ఆ ఈరోజు మనం ఇలా చేద్దాము, ఇలా చేయాలనుకుంటున్నాము, రైట్, ఇలా మాట్లాడదాం. ఒక స్టేజ్ ఎక్కి ఒక గ్రూప్ మీటింగ్ ఇస్తున్నాం, లేదా ఒక పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నాం, అక్కడ ఎలా చెప్తారు? సో ఈరోజు కథా కర్తవ్యాలు ఏంటంటే ఈరోజు మనం ఇవి చేయాలి, ఇలా చేయాలి, అర్థమైందా? సో పిచ్ ఆఫ్ ద వాయిస్ ఎలా ఉంటుంది అంటే లో, హై, మీడియం, ఇలా 3 టైప్స్లో ఉంటుంది. అండ్ నా పేస్ ఎలా ఉంటుంది? స్పీడ్ ఆఫ్ ద వాయిస్, హౌ స్పీడ్లీ అండ్ హౌ క్విక్లీ వి స్పీక్. మనం ఏదైనా ఫాస్ట్గా మాట్లాడేస్తాం. ఎంత ఫాస్ట్గా మాట్లాడతాము? బికాస్ మనకి టైం జోన్ బేస్ చేసుకొని మాట్లాడామనుకోండి, ఆ వాయిస్ యొక్క స్పీడ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. మీకు న్యూస్ పేపర్ ఇచ్చి న్యూస్ చదవమన్నారు, న్యూస్ రీడర్స్ కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు కదా. గ్యాప్ ఇచ్చి ఇలా క్వశ్చనింగ్ ఉంటుందా న్యూస్ చదివేటప్పుడు? ఓ అవునా, అక్కడ జరిగిందా, ఈ పేసింగ్ ఉంటుందా? ఉండదు. సో పేస్ ఎలా వెళ్తుంది? ద స్పీడ్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ హౌ క్విక్లీ యూ సే. పాజ్. ఓకే, ఈ పాజ్ అనేది బ్రేకింగ్ ఆఫ్ వర్డ్స్. ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్ ని ఎక్కడ బ్రేక్ చేయాలి? ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ చంటి గారు అన్మ్యూట్ చేసుకొని దాన్ని 2 ముక్కలుగా చదవండి. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అనే దాన్ని. నమస్తే మేడం, కిల్ హిమ్ నాట్ లివ్ హిమ్. ఓకే, నెక్స్ట్ సార్ ఇంకొకరు, నేను నేమ్స్ చెప్పనండి, ఒకరి తర్వాత ఒకళ్ళు నెక్స్ట్ అనగానే ఇంకొకరు అన్మ్యూట్ చేసి చదవండి. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఓకే, నెక్స్ట్. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఓకే, నెక్స్ట్. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఓకే. Kill him, not leave him. Kill him, not leave him. ఓకే, Kill him, not leave him. ఓకే, ఇంకా. Kill him, not leave him. ఓకే, అయిపోయిందా? రైట్. అందరూ కూడా ఏం చేస్తున్నారు? కిల్ హిమ్ అక్కడికి ఆపేస్తున్నారు. నాట్ లీవ్ హిమ్, రైట్, అతన్ని వదలద్దు, చంపేయండి, అతన్ని వదలద్దు. నేను ఒకటే సెంటెన్స్ ఇచ్చా, అక్కడికే పోలీస్ స్టాప్ పెట్టమనో కామో పెట్టమని చెప్పలేదు కదా మీ ఎవరికి. కిల్ హిమ్ నాట్ అక్కడికి ఆపి లీవ్ హిమ్, అతన్ని చంపద్దు, వదిలేయండి. నేను నాట్కి ముందు కామా పెట్టుంటే అక్కడ ఆపుంటే, అర్థమైందా? మీరు అందరూ కూడా ఏం చెప్పారు? కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్, అతన్ని చంపేయండి, వదలద్దు. అందరూ కూడా ఇదే చెప్పారు, అతన్ని చంపేయండి, వదలద్దు. అక్కడికే ఎందుకు పాజ్ చేశారండి? నేను ఒకటే లైన్ ఇచ్చాను కదా, కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్, అతన్ని చంపద్దు, వదిలేయండి, రైట్. మన పాజ్ అనేది ఎక్కడ ఉంది? మనం ఆ పాజ్ అనేది కరెక్ట్గా చేయకపోతే ఒక సెంటెన్స్లో ఎంత మార్పు వచ్చిందండి? మీరు అందరూ కూడా ఏం చెప్పారు? అతన్ని చంపేయండి, వదలద్దు, చంపేయండి, వదలద్దు, రైట్. అదే సెంటెన్స్ని నాట్ పక్కన కామా పెట్టి ఒక్కసారి చదవండి అవినాష్ గారు. ఇప్పుడు ఇందాక కిల్ హిమ్ దగ్గర ఆపారు కదా, ఇప్పుడు నాట్ పక్కన ఆపండి. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఎస్, ఇప్పుడు మీనింగ్ ఏమొచ్చిందండి? అతన్ని చంపద్దు, చంపకండి, వదిలేయండి. వదిలేయండి. ఈ సెంటెన్స్ అనేది రియల్ గా ఒక చోట ఒక ఖైదీకి ఉరేస్తున్నప్పుడు చెప్పారు. బట్ చదివే పర్సన్ ఎవరైతే ఉన్నారో బై మిస్టేక్ కామనే కదా అని చెప్పి ఒక చోట బదులు ఒక చోట యూజ్ చేసి చదివేశారు. సో ఒక ప్రాణం పోయింది. సో మనం చదివేటప్పుడు దాన్ని మనం డివైడ్ చేసుకునేటట్టు ఎక్కడ పాజ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకేనా? ఎంత మీనింగ్ మారిపోయింది మనకి ఆ ఒక్క సెంటెన్స్ లో, రైట్? ఎస్. టోన్. టోన్ అంటే ఏంటి? ద వే ఆఫ్ ఎమోషన్ వి ఎక్స్ప్రెస్ ఇన్ ఆర్ టోన్. అమ్మ కొట్టింది, వెళ్ళి డాడీకి కంప్లైంట్ ఇవ్వాలి. ఎలా చెప్తారు? డాడీ డాడీ అమ్మ నన్ను కొట్టింది, రైట్? లేదు, డాడీ చాలా బొమ్మలు తెచ్చారు, ఇంటి గిఫ్ట్స్. సో వెళ్ళి అమ్మకి ఎక్స్ప్రెస్ చేయాలి, అమ్మా డాడీ చాలా బొమ్మలు తెచ్చారమ్మా, రైట్? ఇందాకడేమో మన ట్యూన్ ఎలా ఉంది? దెబ్బలు పడ్డాయి కదా, సో చిన్న వాయిస్ లో వెళ్ళాం. ఇప్పుడు ఎలా ఉంది? హ్యాపీనెస్, టోన్ మారిపోయింది. అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళు, టీచర్స్ ఏదైనా క్వశ్చన్ అడుగుతారు, మనకి ఆన్సర్ వచ్చనుకోండి, 2+2 = ఎంత అంటే ఆన్సర్ వస్తే చాలా లౌడ్ గా 4. రాదు, ఏం చేస్తారు? చేతులు ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ ఏమొస్తుంది? చాలా స్లోగా డౌట్ గా 4ఆ 3ఆ 5ఆ ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మన టోన్ మారిపోతుంది. ఒక ఒక వ్యక్తికి ఒక మంచి టోన్ ఉంది, పాటలు బాగా పాడతారు, పాటలు మాత్రమే పాడతారు, ఓకే? తీసుకొని వెళ్ళి అతనికి రాని లాంగ్వేజ్ లో ఒక స్టోరీ చెప్పమన్నాం, ఏం చేస్తారు? రమణి గారు, మీకు ఏదైనా ఒక పాట పాడడం వచ్చా అండి? హలో, వచ్చండి. ఒక చిన్న పాట పాడరా మా అందరి కోసం? మీ అందరు ఎస్. ఇక్ష్వాకుల చిలుక ఇకనైనా పలుకవే శ్రీరామచంద్ర, నన్ను రక్షింపకున్నరే రక్షకుల వారింట శ్రీరామచంద్ర. ఓకే మ్యామ్. నైస్ నైస్ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆవిడ ట్యూన్ ఉంది కదా, ఇంకొకరు ఎవరైనా ఒకరు మీ ఇండివిజువల్ గా మీరు ఎవరైనా ఒక పాట పాడండి. సో నేను ఒకరిని పిలిచాను, నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎనీవన్ కెన్ సింగ్ ఎ సాంగ్. మీరు ఇప్పుడు సడన్ గా సాంగ్ అంటే ఇంకా నాకు సాంగ్స్ గుర్తురావట్లేదు. పోనీ ఒక డైలాగ్ చెప్పండి, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, ఏదైనా ఒక మూవీలో మీ ఫేవరెట్ హీరో డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ తగ్గేదేలే. సూపర్ సార్. ఇప్పుడు ఆవిడ సాంగ్ పాడినప్పుడు మీ అందరికి ఒక ట్యూన్ వచ్చింది, రైట్? సార్ ఒక డైలాగ్ చెప్పారు, దానిలో ఏం కనిపించింది? అది కూడా ఒక ట్యూనే, బట్ దాంతోపాటు యాక్షన్, ఎమోషన్ ఇలాంటివన్నీ కూడా మర్జ్ అప్ అయినాయి. సో ఒక్కొక్క ట్యూన్ అనేది ఒక్కొక్క చోట ఎలా యూజ్ అవుతుంది అనేది మేము ఫర్దర్గా చూద్దాం. సో ఇప్పుడు పిచ్, పాజ్, టోన్ అర్థమైంది అందరికి? అర్థమైతే అందరూ థంబ్ సింబల్ చూపించండి. అర్థమైందా? రైట్, అవినాష్ గారికి ఎస్ ఎస్, సూపర్, నైస్. త్రివేణి గారు అర్థం కాలేదండి? అర్థమైందా? ఓకే. అంటే నాకు మీరు ఇలా హ్యాండ్ చూపించడం కన్నా జూమ్ లో మీకు ఒక రియాక్షన్ అని ఉంది కదా, అలా చూపించారనుకోండి నాకు అలా కనిపిస్తుంటది. సో ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? అందుకే అందరినీ కెమెరాస్ ఆన్ చేసుకోమన్నది ఎందుకు అంటే, మీరందరూ కెమెరాస్ ఆన్ చేసుకుంటే నాకు కనిపిస్తారు. ఎంతమంది ఆన్లో ఉన్నారు కెమెరాస్? 20 పార్టిసిపెంట్స్ ఉన్నారు, నాకైతే ఒక 6-7 మెంబర్స్ కనిపిస్తున్నారు అంతే. సో ఎవరైతే వింటున్నారో సెషన్ కెమెరాస్ ఆన్ చేసుకోండి, ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మనందరం. రైట్, సో అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. మీ అందరికీ నేను మాట్లాడేది తప్ప ఏం వినిపించట్లేదు.
ఓకే. సో నెంబర్స్ మీకు మీరు మనసులో 1 to 10 నెంబర్స్ లెక్క పెట్టుకోండి. ఎవరి 10 నెంబర్స్ అయిపోయినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవచ్చు. యా, నేను అందరికీ ఒకటే యాక్టివిటీ ఇచ్చాను కదా, బట్ కొంతమందికి 1 to 10 నెంబర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. మణికంఠ గారు అసలు ఫస్టే టప్ప 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 లెక్కేసేసారు, టక్కుని తెరిచేశారు. తర్వాత రమణి గారు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చారు. ఎందుకు మారింది? నేను అడిగిన క్వశ్చన్ మారిందా? నో, రైట్. మీరందరి యొక్క టైం టైం బౌండ్ మారింది. సో ఒకళ్ళు స్లోగా, ఒకళ్ళు ఫాస్ట్గా. సో ఇలాగే ఒక చిన్న డైలాగ్. సార్ మణికంఠ గారు, మీరు ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి సార్. ఇందాక డైలాగ్ కాకుండా ఏదైనా ఒక డైలాగ్ లో వాయిస్లో చెప్పండి. లో దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇంకా మీడియం వాయిస్లో చెప్పండి సార్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. హై దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. అమ్మో, నాకు అవకాశం ఇచ్చేసేటట్టున్నారు మీరు సినిమాల్లో. సూపర్ సార్. ఒకటే డైలాగ్ ని ఇప్పుడు మీరు 3 లో, మీడియం, హై. నెక్స్ట్ ఎవరు చెప్తారు? రేజ్ యర్ హ్యాండ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ హ్యాండ్ రేషన్. ఎస్, అశోక్ గారు. పుష్ప అంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడు. ఈ రెండు చూడాలనుకుంటే మీరు ఎవ్వరు ఉండరు. మీడియం వాయిస్ లో చెప్పండి సార్. పుష్ప ఉంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడు. ఈ రెండు కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరు ఉండరు. హై పుష్ప అంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడు. మీరు అందరు కలిసి చూడాలనుకుంటే మీరు ఎవ్వరు ఉండరు. వామ్మో, ఆయన యాక్షన్స్ కూడా చెప్పేస్తున్నాడండి బాబు. సార్ నేను వాయిస్ ఒక్కటే కదండి మార్చమంది. మీరు ఏం చేస్తున్నారు? మీరు డైలాగ్ యొక్క స్పీడ్ ని కూడా మార్చేస్తున్నారు. ఇంకొకరు ట్రై చేద్దాం. త్రివేణి గారు, యా, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అశోక్ గారు 3 పిక్చర్స్ లో చెప్పారు, కాకపోతే టైం బౌండ్ మారిపోయింది. నాకు టైం ఏం మారకద్దు, ఒకటే డైలాగ్ కావాలి. చిన్న వాయిస్ లో కావాలి, మీడియం వాయిస్ లో కావాలి, హై వాయిస్ లో కావాలి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ లోనే మీకు 3 వాయిస్లు కనిపించినాయి. నాకు మీరు చెప్పే దానిలో కూడా 3, లో, మీడియం, హై. యా, త్రివేణి గారు చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. మీడియం మేడం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఏమండి, ఎంతమందికి దానిలో 3 వేరియేషన్స్ కనిపించినాయి? పర్లేదు, అన్మ్యూట్ చేయండి. అంటే స్లైడ్ చేంజ్ వచ్చింది మేడం. అంటే కొంచెం డిఫరెన్స్, అంతే, చిన్న డిఫరెన్స్. కొంచెం డిఫరెన్స్ వచ్చింది మేడం. ఓకే, పవన్ గారు ఒకసారి నాకు 3కి డిఫరెన్స్ చెప్పరా? అంటే మళ్ళీ డైలాగ్ చెప్పనా మేడం? ఆ, అదే డైలాగ్ చెప్పాలని లేదండి. ఎవరి ఓన్ డైలాగ్ వాళ్ళు తీసుకొని క్రియేట్ ఎ వేరియేషన్. నాకు కావాల్సింది లో, మీడియం, హై. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. నైస్. ఇందులో వాయిస్ మాడ్యులేషన్స్ 3 కనిపించాయండి. కనిపించాయి మేడం. మీరందరూ వాయిస్ మాడ్యులేషన్స్ చాలా చక్కగా చెప్తున్నారు. సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. లో, మీడియం, హై. మీరు పిచ్, పాజ్, టోన్ ఇవి కూడా చూద్దాం. సో మనకి వాయిస్ మాడ్యులేషన్ లో ఫస్ట్ థింగ్ కంప్లీట్ 100% లో 7% స్పోకెన్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. మనం ఏదైనా ఒక స్పీచ్ కానీ ఒక మ్యాటర్ కానీ డెలివర్ చేయాలనుకుంటున్నాం ఇంకొకరికి.
సో 7% ఆఫ్ వర్డ్స్ మీరు అయితే డెలివర్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్స్ రాసుకుంటారు, అవి ప్రిపేర్ అవుతారు. 38% టోన్ ఆఫ్ వాయిస్, ఎలా చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీదకి ఎక్కి మన సీఎం గారు, నేను మీ అందరికీ ఇవి చేయాలనుకుంటున్నాను, నాకు ఓటేసి గెలిపించండి, ఇలా చెప్తే ఓట్లు వేస్తారండి మీరందరూ? రైట్. లేదా సినిమా యాక్టర్ స్టేజ్ మీదకి వెళ్ళి మన బాలయ్య గారు వాయిస్ లో బేస్ ఎలా ఉంటుందండి? యునిక్ బేస్, అవునా? అదే బాలయ్య బాబు గారు స్టేజ్ కెమెరా ముందుకు వచ్చి ఆన్ స్క్రీన్ మీద కామ్గా డైలాగ్, చాలా కామ్గా డైలాగ్ చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. సార్, బాలయ్య బాబు గారు డైలాగ్ ఒకటి చెప్పండి, ఎవరైనా పర్లేదు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ సే. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు అదే డైలాగ్ ని ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని ఇలా చెప్పి సినిమా చూడమంటే వెళ్తారండి సినిమాకి మీరు? 55%. సో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు మన టోన్ ఆఫ్ వాయిస్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. సో టోన్ ఆఫ్ వాయిస్, ఈ రోజు మనం వాయిస్ మాడ్యులేషన్ లో ఈ 38% అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, సో దానిలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వాయిస్ మాడ్యులేషన్కి వచ్చేప్పటికి మన క్వాలిటీ ఆఫ్ వాయిస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్. క్వాలిటీ ఆఫ్ వాయిస్ లో 4 టైప్స్ ఉంటాయి. అబ్జర్వేషన్, మీరు ఏదైనా ఒక స్పీచ్ వినడానికి వెళ్ళారు, మీకన్నా పెద్ద వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సో మీరు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఎలా చెప్తున్నారు, చాలా క్లియర్ కట్ అబ్జర్వేషన్. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ లేదు, అబ్జర్వ్ చేస్తున్నారు, సిఐడి ఎంక్వైరీ ఆఫీసర్ లాగా అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, బట్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ కాన్సన్ట్రేషన్, అది కంప్లీట్నెస్ వస్తుందా? రాదు. సో క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. ఇమాజినేషన్, ఒక స్పీచ్ వింటున్నారు, ఆ స్పీచ్లో ఒక స్టోరీ చెప్తున్నారు, ఇమీడియట్గా మీ థాట్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళాలి? ఇమాజినేషన్, ఒక విజువలైజేషన్కి రావాలి, ఊహా చిత్రాన్ని మీరు వేసుకోవాలి. సో ఎప్పుడైతే మీ ఇమాజినేషన్కి వెళ్తారో మీరందరూ కూడా జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని మనందరం ఒక మంచి బీచ్కి వెళ్ళాం, చల్లటి వాతావరణం ఇమాజిన్ చేసుకోండి, మీరందరూ అక్కడే ఉన్నారు, ఒక బీచ్లో చల్లటి వాతావరణం, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది, చాలా కూల్ బ్రీజెస్ అన్ని మీకు తగులుతున్నాయి, ఫేస్ మీద చిన్న చిన్న వాటర్ స్ప్రింకిల్ అవుతుంది ఎయిర్ ద్వారా వచ్చి. రైట్. బీచ్లో రిలాక్స్ అవుతున్నారు, ఆ టైంలో సడన్గా పిడుగులు వస్తున్నాయి, అమ్మో వర్షం పడుతుందా అన్నట్టుగా ఉంది. ఈలోగా మంచి మ్యూజిక్ పెట్టి అందరూ కలిపి డాన్స్ చేస్తున్నారు. రైట్. అందరూ ఇమాజిన్ చేసుకున్నారు కదా, మీ అందరి ఇమాజినేషన్లో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఉంది. ఓపెన్ యువర్ ఐస్. నేను ఇప్పుడు ఏం చెప్పాను పవన్ కళ్యాణ్ గారు? మేడం మేము అక్కడే ఉంటాం, మేము ఇక్కడికి రాము. అక్కడే ఉండిపోయారా? పిడుగులు పడుతున్నాయండి, తర్వాత వర్షం పడుతుంది, తడిచిపోతారు, అందుకే తీసుకొచ్చాను. ఎస్ మేడం. కిందేమో బీచ్ లో అందరూ సో ఉన్నారు కదా. అలా వెళ్తూ ఉంటే చిన్నటి వర్షం చినుకులు పడుతుంది మన ఫేస్ పైన, సడన్ గా పిడుగులు పడేసరికి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను మేడం. మధ్యలోనే వెనక్కి వచ్చారు, ఈయన మ్యూజిక్ డాన్స్ లో లేరు. గారు మ్యూజిక్ డాన్స్ ఎంజాయ్ చేసి వచ్చాం మేడం. ఎంజాయ్ చేసి వచ్చారా మేడం? అవినాష్ గారు మీరు? యా బీచ్ లో ఉన్నాము, ఆ బీచ్ లో నేచర్ ఎంజాయ్ మీరు చేస్తూ బీచ్ లో ఏ ఉన్నాం. కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారండి? ఏ కలర్ షర్ట్? ఇమాజినేషన్ లో టీ షర్ట్ షార్ట్ మీద ఉన్నాను, వైట్ కలర్ టీ షర్ట్ బ్లూ కలర్ షార్ట్ మీద ఉన్నా. గుడ్ విజువలైజేషన్.
త్రివేణి గారు మీరు ఏ కలర్ డ్రెస్ తో వెళ్ళారు బీచ్ కి? అటైర్. నేను డ్రెస్ ని కలర్ ని ఇమాజిన్ చేసుకోలేదు మేడం, అలా కూర్చున్నట్టు ఉన్నాను. బ్లాక్ అండ్ వైట్ డ్రీమ్స్. ఆ, రైట్. మణికంఠ గారు మీరు మీరు ఎలా ఇమాజిన్ చేసుకున్నారండి? అవినాష్ గారు చెప్పిన ఆపోజిట్ కలర్స్ అండి. సార్ ఏంటి? అవినాష్ గారు షార్ట్ ఒకటి, టీ షర్ట్ ఒకటి చెప్పారు కదా, అది సంథింగ్ బ్లాక్ బ్లూ చెప్పారు కదా, నేను బ్లూ బ్లాక్. సూపర్. నాతో కొంచెం కష్టంగా ఉంటుందండి. రమణ గారు ఇమాజిన్ చేసుకున్నారా అండి? డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయామండి. డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయారు. నేను ఇమాజినేషన్ లోకే కదండి వెళ్ళమంది మీ అందరినీ, డ్రీమ్స్ లోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆటోమేటిక్ వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళాక. వామ్మో, అయితే మీ కళ్ళు మూసుకునే యాక్టివిటీ అస్సలు చెప్పనండి ఇంకా. మేడం, ఆ మ్యూజిక్ కూడా నేను ఇమాజిన్ చేసుకున్నా, ఏ మ్యూజిక్ వచ్చిందా ఇంకా. అంటే మీరు మ్యూజిక్ అనగానే రైట్. సో మీరు ఇప్పుడు ఒక్క చిన్న ఇమాజినేషన్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక్కొక్కరు, నేను చెప్పిన అందరికీ స్టోరీ ఒకటే, అందరినీ బీచ్కి తీసుకొని వెళ్ళాను, బట్ నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇమాజిన్ చేసుకున్నారు. ఇమాజినేషన్ మనకి ఎవరైనా సరే, క్వాలిటీ ఆఫ్ వాయిస్ అనేది నేను వాయిస్ మాత్రమే ఇచ్చాను, మీ ఇమాజినేషన్ లో ఇంకా మిగతాదంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెమరీ, స్టోరీ, ఇప్పుడు ఒక స్టోరీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు, కన్క్లూజన్ వరకు, దానిలో కంప్లీట్ గా గుర్తుండాలి అంటే మన మెమరీ అనేది ఎట్లా ఉండాలి? రైట్. క్వాలిటీ ఆఫ్ వాయిస్ నేను అదే మళ్ళీ తిరిగి చెప్పమన్నాను. అవినాష్ గారు ఒకటి చెప్పారు, రమణ గారు ఒకటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు. రైట్. ఒక్కొక్కరు వారి యొక్క మెమరీని బట్టి, వారు ఏదైతే ఇమాజిన్ చేసుకున్నారో దాన్ని బట్టి, నేను చెప్పేటప్పుడు వాళ్ళు ఎంతైతే కాన్సన్ట్రేషన్ తో విన్నారో, వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేశారో వచ్చినాయి కదా. ఈ 4 టైప్స్ లో ద క్వాలిటీ ఆఫ్ వాయిస్, మనం ఇచ్చే వాయిస్ అవుట్పుట్ అనేది అక్కడ ఉంటుంది. సో ఏమేమి ఇంపార్టెంట్ ఒక్కసారి అందరూ చెప్పండి. అబ్జర్వేషన్, అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అబ్జర్వేషన్, అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్, ఇమాజినేషన్, మరి మెమరీ. మెమరీ. ఎస్. ఇది వాయిస్ ఏంటి చిన్నపిల్లల్లాగా నాకు స్కూల్లో చెప్పించారు, మళ్ళీ మేడం ఇప్పుడు చెప్పిస్తున్నారు. వాయిస్ మాడ్యులేషన్. మీ అందరి వాయిస్ బయటకు రావాలి, ఒక్కొక్కరు ఒక్కలా చదువుతారు దాన్ని. రైట్. యోగా. యోగా తెలుసా అండి అందరికి? ఎస్ మేడం. యా. బ్రాహ్మరి ప్రాణాయామం అంటే ఏంటండి? ప్రాణాయామం తెలుసు. సార్ ప్రాణాయామం తెలుసు. చెవుల్లోని ఫింగర్స్ పెట్టి Yes, right. ఉంటే మన వాయిస్ మనకు వినిపించాలి. రైట్. సో అందరూ కూడా ఐస్ క్లోజ్ చేసుకొని మీ యొక్క 2 హ్యాండ్స్, ఈ యొక్క థంబ్ ఇయర్స్ ని క్లోజ్ చేయాలి. ఓకే. రైట్. సో ఆటో స్టార్ట్ అయినప్పుడు ఓ ఆకారం. సరే ఏంటి సార్ అశోక్ గారు డాన్స్ వేస్తున్నారు ఏంటండి? డాన్స్ ఇంకా చెప్పలేదండి, చేద్దాం డాన్స్ ఫర్దర్ గా చేద్దాం. మనం ఆఫ్లైన్ లో కలిసినప్పుడు అందరూ డాన్స్ చేద్దాం. ఆ ఆ అనేదాన్ని ఆకారం తీసుకొని రావాలి. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకొని చెవులు ఇలా క్లోజ్ చేసుకొని మీ మౌత్ అందరూ అన్మ్యూట్ చేసుకోండి, నాకు వినిపించాలి, అందరు వాయిస్ వినిపించాలి. ఆ అనేది దీర్ఘం తీయాలి. మీ వాయిస్ ఓకల్ కార్డ్ ఇలా ఉన్నది ఇలా ఓపెన్ అవ్వాలి. ఓకే. ఆకారం ఎక్కడికి స్టాప్ అవుతుందో అప్పటి వరకు ఆకారం తీయండి. ఓకే. రైట్, స్టార్ట్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్, ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. స్టాప్, రిలాక్స్. సో అందరూ
భ్రామరి ప్రాణాయామం చేశారు. డైలీ మీరు ఒక 5 minutes చేయండి. కొంతమందికి పుట్టుకతో వస్తుంది వాయిస్ అనేది. అబ్బో వీళ్ళది గడిసెరు గొంతు అంటారు కదా, ఎప్పుడు గడ 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 మాట్లాడుతూనే ఉంటారు. నాన్ స్టాప్ గా పెద్ద వాయిస్ ఉంటది. ఎక్కడున్నా వాళ్ళ వాయిస్ హైలైట్ అవుతుంది. రైట్. అది కొంతమందికి బై బర్త్ వచ్చేస్తుంది. నాకు బై బర్త్ రాలేదండి, నేను చాలా సైలెంట్ అనే కేటగిరీ ఉంటారు. సో వాళ్ళు ఇలాంటి వాయిస్ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకన్నా fast గా వాళ్ళకన్నా బాగా మాట్లాడగలరు. సో డైలీ మీ వాయిస్ అనేది ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు రేపటి నుంచి ప్రతిరోజు ఇదొక 5 minutes ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? మీ వాయిస్ చేంజ్ అవుతూ ఉంటది. అంటే మీ యొక్క హై పిచ్ వాయిస్ ఎలా వెళ్ళాలి, మీ వోకల్ కార్డ్ వైబ్రేషన్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఈరోజు ఒక మంచి యాక్టివిటీ, మళ్ళీ కంప్లీట్ గా అంతా వాయిసేనండి. సో మీరు నేను చెప్పింది రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ 1 by 1 మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, కానీ చాలా స్పష్టంగా చెప్పాలి. క్లియర్ గా ప్రతి ఒక్క వర్డ్ అర్థం అవ్వాలి, ప్రతి ఒక్క లెటర్ అర్థం అవ్వాలి. సో అన్ని మాతో చేయిస్తున్నారు, మేడం చేయాలి కదా. సో ఫస్ట్ ఇదే యాక్టివిటీని నేను చేస్తాను, మీరందరూ కూడా రిపీట్ చేయాలి. ఎవరి మెయిల్ ఐడి, ఎవరి నెంబర్, ఎవరి నేమ్ అది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఓకే? సో నా పేరు తక్షర తేజశ్రీ, మా అడ్రస్ ఉయ్యూరు, మొబైల్ నెంబర్ 8500842010, మెయిల్ ఐడి thaksharatejesri@gmail.com. అర్థమైందండి నా వాయిస్ అందరికి? ఎస్ మేడం. క్లియర్ గా ఎస్ ఉందా? ఎస్ ఎస్. సో ఈ 4 points ఏవైతే ఉన్నాయో ఈ 4 points అందరూ చెప్పాలి, చాలా క్లియర్ గా చెప్పాలి వాయిస్ అనేది. సో స్టార్ట్. ఎవరితో స్టార్ట్ చేద్దాం? అవినాష్ గారు. హాయ్ అండి, నా పేరు అవినాష్. మేడం ఒకసారి ఐటమ్ ఏమని చెప్పాలి? నేమ్, ఐటమ్ నేమ్, అడ్రస్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి. ఓకే. నా పేరు అవినాష్, మా అడ్రస్ విజయవాడ. మై ఫోన్ నంబర్ 9441799474. ఈమెయిల్ ఐడి SREE శ్రీ బాలాజీ BALAJI TC1 నెక్స్ట్ రమణి గారు. My name is P. Ramani, Chalasani Township, Nunna, Vijayawada, my address. Phone number 9246426099. Mail ID ramani.peruri@gmail.com. రమణ గారు. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్, ఇప్పుడు చెప్పండి సార్. కేవి రమణ 2-26 చిన్న ఊగిరాల, ఉయ్యూరు మండల్, కృష్ణా జిల్లా 9290527599 RAMANA2K09@gmail.com. త్రివేణి గారు ప్రాక్టీస్ చేస్తున్నారా మేడం? లేదు. రైట్. మై నేమ్ ఈస్ చౌల త్రివేణి. అడ్రస్ కండ్లగుంట, నర్సరావుపేట, నియర్ నర్సరావుపేట. ఫోన్ నంబర్ 8331053172. ఈమెయిల్ ఐడి chawalatriveni.triple@gmail.com. CHAVALATRIVENI.triple@gmail.com. నెక్స్ట్ చంటి గారు. నా పేరు లక్ష్మీనారాయణ alias చంటి. మాది గుడివాడ, కృష్ణా జిల్లా. 9246175555. ఈమెయిల్ ఐడి లేదు మేడం. విఘ్నేశ్వరరావు గారు. నమస్తే అండి, నా పేరు విఘ్నేశ్వరరావు. నేను ఇబ్రహీంపట్నం అండి మా నేటివిటీ. ఫోన్ నెంబర్ వచ్చి 9505292233. ఈమెయిల్ ఐడి నడగుద్ది విఘ్నేశ్వరరావు@gmail.com. అశోక్ గారు. అశోక్ గారు. యా. పేరు అశోక్ నాయక్. అడ్రస్ పల్నాడు జిల్లా కారంపూడి.
ఫోన్ నెంబర్ 9966830311, ఈమెయిల్ ఐడి nayakashok9100@gmail.com. పవన్ కళ్యాణ్ గారు. హాయ్ అండి. మండల వెంకట పవన్ కళ్యాణ్, పాపినేనిపల్లి విలేజ్, అర్ధవీడు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్, 7337231633, మెయిల్ ఐడి PAVANKALYANPRINCE696 ఎస్ థ్యాంక్ యూ. నాగేంద్రమణి గారు మేడం. మేడం అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఓకే మేడం. యా వినిపిస్తుంది. నా పేరు నాగేంద్రమణి బత్తిన. అడ్రస్ నాగేంద్రమణి బత్తిన, ఎన్కేపాడు, అనుమై బేబీ హాస్పిటల్ రోడ్, విజయవాడ, ఎన్కేపాడు 521108. 9009035151 నా నెంబర్. ఐడి లేదు, ఈమెయిల్ ఐడి. రైట్. ఇంకెవరైనా మిగిలిపోయారా? నేను పిలవని వాళ్ళు, నేమ్స్ పిలవని వాళ్ళు. మేడం మేడం నన్ను పిలవలేదు. సార్ మీరు కెమెరా ఆఫ్ చేస్తే నాకు పార్టిసిపెంట్ కింద కౌంట్ రారు సార్. ఓకే కెమెరా మేడం. నేను ఫస్ట్ ఎంటర్ అవగానే ఒకటే చెప్పాను, మీకు ఈరోజు బుక్ పెన్ కన్నా కూడా నాకు క్యామ్ ఆన్ చేస్తేనే నేను మీతో వాయిస్ యాక్టివిటీస్ చేయించగలను. షూర్ మేడం. ఎస్ మణికంఠ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. నా పేరు మణికంఠ జులూరి, మా ఊరు విజయవాడ అండి. నా ఫోన్ నెంబర్ 9765214361. నా మెయిల్ ఐడి manikanta.juluri@gmail.com. ధన్యవాదాలు. రైట్. ఇంకా ఎవరైనా ఉన్నారా? అందరూ అయిపోయారు కదా. రైట్. ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్ అందరికీ సేమ్ క్వశ్చన్, బట్ ఒక్కొక్కరు ఫాస్ట్ గా చెప్పేశారు. ఒకళ్ళ మధ్యలో ఆ ఊ ఈ అనే డైలాగ్స్ వచ్చినాయి. ఆ ఊ ఈ నేను చెప్పలేదండి ఎవ్వరికి కూడా. అవి ఆటోమేటిక్ గా మీ యొక్క ఫ్లోలో వచ్చేసాయి. సో ఒకళ్ళు చాలా ఫాస్ట్ గా చెప్పేశారు, ఒకళ్ళు చాలా స్లోగా చెప్పారు, ఒకళ్ళు ఆలోచించుకొని చెప్పారు, ఒకళ్ళు ఎలాబరేట్ చేసి చెప్పారు, ఒకళ్ళు క్లిస్టర్ క్లియర్ గా చెప్పారు, ఒకళ్ళు హడావుడిగా చెప్పేశారు, ఒకళ్ళు చెప్పాలా వద్దా అన్నట్టు చెప్పారు. రైట్. ఇలా రకరకాలుగా చెప్పారు. అందరూ అడ్రస్లు చెప్పారు, అందరూ నేమ్ చెప్పారు. సో ఎవరైనా ఒకరు మీలో నుంచి, ఇక్కడున్న వాళ్ళందరూ నేమ్స్ ఎలాగో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, వాళ్ళ ఊరు పేరు చెప్పండి. ఎవరైనా ఒకరు. విజయవాడ. ఒక్కరి ఊరి పేరు కాదండి, చెయ్యెత్తి అక్కడ ఉన్న వాళ్ళందరివి. అవినాష్ గారు పలానా ఊరు, రమణ గారు చిన్నగరాల, రమణి గారు ఎన్కేపాడు, అలా అందరి ఊరి పేర్లు ఒకరు చెప్పాలి. ఎవరైనా ఒకరు చేయొద్దండి. ట్రై చేయండి పవన్ కళ్యాణ్ గారు. హాయ్ మేడం. త్రివేణి గారు నర్సరావుపేట, అశోక్ గారు పాలనాడు, రమణి గారు విజయవాడ, నాగేంద్రమణి గారు ఎన్కేపాడు, మణికంఠ గారు విజయవాడ, అవినాష్ గారు విజయవాడ, చంటి గారు కూడా విజయవాడ. రైటేనా అండి అందరివి? అశోక్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. అశోక్ గారు. అశోక్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా, నాగేంద్రమణి గారు విజయవాడ, అవినాష్ గారు విజయవాడ, మణికంఠ గారు విజయవాడ, చంటి గారు కృష్ణా జిల్లా అన్నారు, త్రివేణి గారు నర్సరావుపేట, విఘ్నేశ్వరరావు గారు ఇబ్రహీంపట్నం. అంతే. రైట్ అయినా తను చెప్పిన దానిలో రాంగ్స్ ఉన్నాయండి. అందరూ మీ మీ ప్లేసెస్ రైట్ అయితే తమ్ చూపించండి. సో ఇక్కడ ఎంత మెమరీ ఉంది, అందరిది ఒక్కసారి చెప్పించాను, అందరూ ఒక్కసారి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఫ్లోలో. సో ఇక్కడ ఎంత మెమరీ ఉంది, వాళ్ళ వాయిస్ ఎంత క్లియర్గా ఉంది, ఎంత అబ్జర్వ్ చేశారు. చెప్పినప్పుడు కొంతమంది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నారు, అందరిని వింటున్నాం, గో విత్ ద ఫ్లో.
లేదు, నేను వీళ్ళది వింటున్నాను. ఇది ఇంకొక ఫ్లో. సో చాలా క్లియర్ గా చెప్పారు. ఈసారి ఇదే యాక్టివిటీని మళ్ళీ ఇంకొకసారి చేద్దాం సెషన్ అయ్యేలోపు. ఎస్, నెక్స్ట్ యాక్టివిటీ. అక్కడ ఏం కనిపిస్తుందండి స్క్రీన్ మీద? రా ఒక్క రానేనా? చాలా అలా కాకుండా రైట్ 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 రా ఓకే మేడం, ఓకే మేడం. అందరికి ఇప్పుడు ఛాన్స్ ఇస్తాను. అదే రాని లైన్ లో ఒక ఫస్ట్ యా మేడం, నేను టైం ఇస్తాను, మీరు చదవకండి ఒకసారి. రా 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 రా. రైట్. ఎన్ని రాలైతే ఉన్నాయో ఇక్కడ, ఒకటి ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. సో ఇప్పుడు ఈ యాక్టివిటీని అందరూ చేయండి. రైట్. ఫస్ట్ ఒక రా చెప్పాలి, సెకండ్ ఇంకొక రా చెప్పాలి, 2 రాస్ కలిపి. ఫస్ట్ ఎవరు చేస్తారు? రేజ్ యువర్ హ్యాండ్. ఎస్, రమణి గారు. రా 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 రా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. రా 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 రా. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ త్రివేణి గారు. రా 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 రా. రైట్. ఇక్కడ ఏం చేశారు? ముగ్గురు చదివారు. ముగ్గురు 3 రకాలుగా చదివారు. రా 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 రా. దాన్ని ఫస్ట్ లో బాగానే కట్ చేశారు, సెకండ్ లో బాగానే కట్ చేశారు, ఫిఫ్త్కి వచ్చే వాటికి ఎందుకండి? 5 రాళ్ళలో 2 రాళ్ళు ఒకసారి రా 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 డివిజన్. సేమ్ లా లెటర్ తో ట్రై చేద్దాం. అవినాష్ గారు లెటర్ చేంజ్ చేశారండి. లా లా ఒక లాతో, తర్వాత 2 లాతో. 2 లా. ఓకే. రైట్, ఒకసారి ట్రై చేయండి మీరు. యా. లా లాలా లాలా లా లాలా లాలా లా లాలా 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 5 times. మణికంఠ గారు ఒకసారి మీరు. మేడం ఎన్ని లాలు రావాలి? 5 రావాలి కదా? చివరికి 6 రావాలి. 6. లా లాలా లా 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 లా. అమ్మో, నేను కంపోజ్ చేస్తున్నాను సాంగ్ నేను. రైట్. నాకేమర్థమైందంటే ఈయనకి ఏదైనా యాక్టివిటీ ఇస్తే దానిలో ఆయనకున్న సింగింగ్ ని కూడా చూపించేస్తున్నారు. నేను చదవమన్నాను, ఆయన పాట పాడుతున్నారు. సూపర్ మణికంఠ గారు, అసలు మీరు మీతో ఈ యాక్టివిటీ అయిపోయాక ఒక మంచి పాట పాడిస్తాం. చూడు మేడం. అశోక్ గారు ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరు మ్యూట్ లో ఉండి ట్రై చేస్తున్నారు. లా లలా 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 లలా. నాగేంద్రమణి గారు. మేడం అశోక్ గారు ర్యాప్ సింగర్. యో యో చేస్తారు, మామూలుగా చెప్పలేదు. రైట్ మేడం, మీరు. లా 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 లా. విఘ్నేశ్వరరావు గారు. మేడం లా 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 లా. థ్యాంక్ యూ.
రమణ గారు మీరు మిగిలిపోయారండి, మీరు ఒక్కరు. లా 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 లా. సూపర్. రమణ గారు లాస్ట్ చదివిన లేటెస్ట్ గా చదివారు, ఆయన చదువుకుంటా వెళ్ళారు. ఆ ఒక్కొక్కరు లా 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 లా, ఫస్ట్ లాని సెకండ్ లాని థర్డ్ లాకి వచ్చేప్పటికి దీర్ఘం వస్తుంది, రైట్? వాయిస్ మారుతుంది. సో ఒక మంచి సెంటెన్స్ చెప్పండి నాకు, ఎవరైనా ఒక కొటేషన్, ఎవరైనా ఒకరు ఒక కొటేషన్ చెప్పండి స్పాట్ లో. ఈ రోజు పని ఈ రోజే చేద్దాము. మేడం ఆ మాటని మీరు చెప్పిన ఏదైతే వర్డ్ ఉందో దాన్ని ఒక్కసారి పిచ్ పాజ్ మనం నేర్చుకున్న దానిలో పిచ్ లో చెప్పండి మేడం. పిచ్చా, ఈ రోజు పని ఈ రోజే చేద్దాం. నెక్స్ట్ పాజ్ లోని ఈ రోజు పని ఈ రోజే చేద్దాం. నెక్స్ట్ ఈ రోజు పని ఈ రోజు చేద్దాం. నెక్స్ట్ ఈ రోజు పని ఈ రోజు చేద్దాం. పేస్ ఏది? పిచ్ పేస్ స్పీక్. Pace. And ఫిట్టి, ఈ రోజు పని ఈ రోజు చేద్దాం. రైట్. ఇంకొకరు ఎవరు చేస్తారు? నెక్స్ట్ సేమ్ టాస్క్. రైజ్ యువర్ హ్యాండ్. పిచ్ పేస్ పాస్. మణికంఠ గారు మీరు ఎందుకు ట్రై చేయకూడదు? మేడం, అమ్మని ఆవకాయని మర్చిపోలేం. ఓకే, దాన్ని పిచ్ లో చెప్పండి. అమ్మని ఆవకాయని మర్చిపోలేం. పేస్. పేస్ అంటే తెలియదు మేడం. పేస్ అంటే మీకు అర్థం కదా? ఫాస్ట్ గా సే అమ్మని క్విక్లీ. ఆవకాయని మర్చిపోలేం. ఓకే, పాజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అమ్మని ఆవకాయని మర్చిపోలేం. ఒక ట్యూన్ లో చెప్పండి దాన్ని. అమ్మని ఆవకాయని మర్చిపోలేము. అమ్మో, నా టాలెంట్ మీకు బయటకు వచ్చేస్తుందండి బాబోయ్. మీ టాలెంట్ బయటకు తీయడానికే అండి ఇంపాక్ట్ ఉన్నది మీకు. థ్యాంక్ యూ రైట్, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎస్ మేడం. పిచ్ పేస్ పాజ్ ట్యూన్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నో, అన్ని వచ్చినాయి అనుకుంటున్నారా మీరు? ఎస్ మ్యామ్. హై పిచ్, ఒకసారి హై పిచ్ లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పేస్ లో వెళ్ళండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రైట్, పాజ్ లో వెళ్ళండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రైట్, సూపర్. అశోక్ గారు చెప్పండి. మీ ఓన్ డైలాగ్ ని ఇప్పుడు దాకా మీరు క్లాస్ లో నేర్చుకున్న పిచ్ పేస్ పాజ్ లో అవుట్పుట్ ఇవ్వండి. మీ అవుట్పుట్ ని బట్టి నా క్లాస్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. నీ మీద లక్ష్యం నీ మీద నీకు ఏది చెప్పమంటారు మ్యామ్? పిచ్చా? ఫస్ట్ పిచ్ లో చెప్పండి. నీ మీద నమ్మకం నీకుంటే నీకు ఏది అడ్డు రాదు. ఓకే, హై పిచ్ లో చెప్పండి దాన్ని. నీ మీద నీకు నమ్మకం ఉంటే నీకు ఏది అడ్డు రాదు. ఓకే, పేస్. నీ మీద నీకు నమ్మకం ఉంటే నీకు ఏది అడ్డు రాదు. పాస్ అంటే ఇది. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఎగ్జాంపుల్ చేయించాను. త్రివేణి గారు ఒకసారి ట్రై చేస్తారా? అర్థమైందా మేడం? క్లాస్ అర్థమైందా? ఫస్ట్ పిచ్ పేస్ పాజ్ అర్థమైనయా? రైట్, అర్థమైంది మేడం. యా. మేడం, పిచ్ కి టోన్ కి ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటారు? పిచ్ టోన్, పిచ్ యా, అండ్ హై పిచ్, లో పిచ్, అంటే మీడియం పిచ్ ఉంటుంది. యా, పిచ్ అంటే త్రివేణి గారు మీరు ఇప్పుడు క్లాస్ చెప్పండి. రైట్, అదే పేజ్ లో చెప్తా చూడండి.
త్రివేణి గారు మీరు ఇప్పుడు క్లాస్ చెప్పండి. పాజ్. త్రివేణి గారు మీరు ఇప్పుడు క్లాస్ చెప్పండి. ఇప్పుడు ట్యూన్. త్రివేణి గారు మీరు ఇప్పుడు క్లాస్ చెప్పండి. రైట్. అది టోన్ అన్న ఒకటేనా మేడం? రెండు? యా యా ఒకసారి పిచ్ లో ట్రై చేయండి. మీరు మ్యూట్ లో ఉండి ట్రై చేస్తున్నారు మేడం. ఓకే. పిచ్ లో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు. పేస్ లో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు. పాజ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు. రైట్. టోన్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు. రైట్. సో ఇప్పుడు పిచ్, పేస్, పాజ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్స్ట్రా వాయిస్ మాడ్యులేషన్ ఉన్న మిగతా 2 పీస్ ని చూద్దాం. ప్రొజెక్షన్ అండ్ ప్యాషన్. మీరు స్టేజ్ ఎక్కారు, యు వాంట్ టు ప్రొజెక్ట్ సంథింగ్. ఎలా ప్రొజెక్ట్ చేస్తారు? ద వే యు ప్రొజెక్ట్ అంటే ఎదుటి వారికి అర్థం అవ్వాలి అన్న ఇంటెన్షన్ తో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక కంటెంట్ ని మీరు ఎదుటి వారికి అర్థం అవ్వాలి అన్న ఇదితో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్యాషన్. అదే కంటెంట్ ని యు ఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ ద సేమ్ కంటెంట్ విత్ ప్యాషన్. మారిపోతుందా లేదా? ప్యాషన్ తో ఒక స్పీకర్ వచ్చి మాట్లాడారనుకోండి, ఎలా ఉంటది? లేదు, నేను దీన్ని కేవలం నాకు ఒక పిపిటి ఇచ్చారు, నేను దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను. మారిపోతుందా లేదా? సో 5 పీస్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఏంటి అంటే పిచ్, పేస్, పాజ్, ప్రొజెక్షన్ అండ్ ప్యాషన్. ఎంతమందికి ఓంకారం తెలుసు? ఓం. ఓం అనే లెటర్ లో, ఆ వర్డ్ లో ఏ ఏ లెటర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ఆ, ఈ, ఆ, ఊ, ఈ 3 లెటర్స్ కలిపి ఓం. రైట్. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఓం అనేది మీ పొట్ట నాభి నుంచి గొంతు వరకు కంప్లీట్ బ్రీతింగ్ చేసుకొని ఓంకారం చేయండి స్లోగా. విత్ యువర్ మౌత్ ఓంకారం అనేది బయటకు రావాలి. ఓ గట్టిగా ఓంకారం ఒకసారి గట్టిగా చేయండి. లోక సమస్త చెప్పలేదు కదా మీరు? రైట్. ఓంకారం చేసినప్పుడు మీ యొక్క వాయిస్ లోపల నుంచి పొట్టని కంప్లీట్ గాలి పీల్చుకొని అప్పుడు స్లోగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మీ ఓంకారం అనేది థ్రోట్, స్టమక్, మీ యొక్క వైబ్రేషన్ మొత్తం తెలుస్తుందండి. అబ్జర్వ్ చేశారా? రైట్. రైట్. మీ ఓంకారాన్ని మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేశారు. దానిలో డైలీ ఓంకారం చేసే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? ఓంకారం చేస్తారా ఎవరైనా? డైలీ కాదు మేడం, యోగాకి వెళ్ళినప్పుడు చేస్తాం. యోగాకి వెళ్ళినప్పుడు చేస్తారు. ఇంట్లో ఉండి కూడా ఓంకారం చేయొచ్చండి, దానికి యోగాకి వెళ్ళవసరం లేదు. ఇంట్లో ఉన్నా కూడా చేయొచ్చు. అండ్ వన్ మోర్ యాక్టివిటీ, టంగ్ ట్విస్టర్. టంగ్ ట్విస్టర్స్ అందరికి ఇష్టమేనా? యా. ఎస్. రమణి గారు ఫస్ట్ టంగ్ ట్విస్టర్ స్పీడ్ గా చెప్పాలి. గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు, 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 గాదిలోని కందిపప్పు. మొత్తం ఉందిగా మేడం, ఈ 2 లైన్లేనా?
అంటే అక్కడ వరకు అక్కడది అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ 3 లైన్లు మీరు చదువుతారు. ఓకే మేడం. 4 లైన్లు ఉన్నాయిగా. ఆ, 4 చదవండి. 3 లేదండి అంతా మొత్తం. మీ నాన్న నా నాన్న అని అని మీ నేను నాన్న అన్నానా? మీ నాన్న నా నాన్న అని నే నేను అన్నానా? అన్నానా. హే ఓకే మేడం. ఇప్పుడు మళ్ళీ చదువుతాం. మీ నాన్న నా నాన్న అని నేనన్నానా. సార్ అది నా టంగ్ నాన్న ట్విస్టర్ నీ సార్. ఇట్స్ నాన్న నాట్ ఏ అని సాంగ్. నేను అన్నానా? మీ నాన్న నా నాన్న అని నేనన్నానా. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా? నేను నాన్న నీ నాన్న నీ నాన్న నా నాన్న అని నేనన్నానా. నీ నీ నాన్న నీ నాన్న నాన్నే నీ నా నాన్న నాన్నే నా నా నాన్నే నాన్న నా అని నాన్న నేనన్నాను. అని నేను అన్నాను. మరి కాకిక అందుకేగా కాకికి కాక కేకిక కాకీక కాకి కాక కాకీక. మేడం డిసపియర్డ్. ఉన్నాను. ఉన్నారా? ఓకే మేడం. ఓ సారీ, నా క్యామ్ ఆఫ్. 1 సెకండ్. కాకీక కాకి కాక కాకే నా కాను వచ్చింది. యా, కనిపిస్తున్నానా? ఆ, సారీ, రైట్ యా. మేడం. ఆపోయింది. మీరందరూ కష్టపడుతున్నారు కదా, చూస్తున్నా అనమాట. ఒక్కరు ఒక్కలా చెప్తున్నారు. సో కాకీక కాకి కాక కాక. కాకిక కాకీక కాకి కాక కాకక. సార్ మణికంఠ గారు ఇందాక మీరు ఏదో పాట పాడారు, ఏంటండి అది? నాన్న నా నా నీ నా నానా. లిరిక్స్ కావాలి నీ మేడం. నాన్న నా నాన్నగా. మేడం ఏంటి మేడం? అదే ఇందాక టంగ్ ట్విస్టర్ మళ్ళీ చూస్తున్నాను మేడం, కనిపించలేదు. యా, అదిగోండి ఇప్పుడు కనిపించిందా? నీ Yes, నాన్న madam. నా నాన్న అని నేను అన్నానా. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా. నా నాన్నే అని నేను అన్నాను. ఫాస్ట్ గా ఒకసారి దాన్ని ఎవరు చదవండి. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా. నా నాన్న నాన్ననే, నీ నాన్న నీ నానే. నీ నాన్న నా నాన్న కాదు, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా. రైట్. ఎవరైనా ట్రై చేస్తారా దాన్ని సేమ్ అంతే ఫాస్ట్ గా? నీ నాన్న నా నాన్న నేనన్నానా. నా నాన్న నా నాన్నే అని నేనన్నానా. నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే అని నేనన్నాను. యా, సూపర్ 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 సూపర్. సూపర్. ఫస్ట్ టంగ్ ట్విస్టర్ త్రివేణి గారు మీరు అని చెప్పగలరా? యా, ట్రై చేయండి. ఫస్ట్ 2 లైన్స్ మేడం. ఫస్ట్ 2 లైన్స్ సార్. గాదిలోన గాదిలోన కందిపప్పు గాది కింద కందిపప్పు పందికొక్కు గాది గాదిలోన కింద కందిపప్పు గాది కింద పందికొక్కు. పందికొక్కు. సార్ మణికంఠ గారు, ఇది టంగ్ ట్విస్టర్ అండి, పాటలు కాదు. సో టంగ్ ట్విస్టర్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. సూపర్. ఒక్కసారి అది నీ నాన్న రిపీట్ చేయరా మీరు? మీ నోటితో వినాలనుకుంటున్నాను. టంగ్ నీ నాన్న ట్విస్టర్ నా లాగా నాన్న నేనన్నానా. నా నాన్న నాన్నే అని నేనన్నానా. నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్న అని నేనన్నాను. ఇట్లా సార్ లాస్ట్ లైన్ మింగేస్తున్నారు సార్ మీరు. ఇంకా క్లియర్ కదా మేడం. ఓకే, వన్ మోర్ టేక్ తీసుకుంటా మేడం. యా, నీ నాన్న నా నాన్న నేనన్నానా. నా నాన్న నీ నాన్న నేనన్నానా. నీ నాన్న నీ నాన్నే నీ నా నాన్న నాన్న నా నాన్న నాన్నే అని నేనన్నాను. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా. నీ నాన్న నీ నానే నా నాన్న నా నాన్న. రైట్. ఇప్పుడు కొత్త టంగ్ ట్విస్టర్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు దాకా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయాలండి. అందరూ నాకు రిపీటెడ్ గా వీళ్ళే ట్రై చేస్తున్నారు. కొత్త వాళ్ళు కావాలి. ఆరు ఎర్రల మేడం అవినాష్ ట్రై చేయమనండి మేడం. 6 అవినాష్ ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర ఆరు లారీలు, ఎర్ర 6 లారీలు ఎర్ర 4 లారీలు నల్ల 4 4 లారీలు. నల్ల నల్ల లారీలు. లారీలు. 6 ఎర్ర 6 లారీలు ఎర్ర 4 నల్ల లారీలు లారీలు. 4 6 నల్ల నల్ల లారీలు. లారీలు 4 నల్ల లారీలు. ఒక భక్ష్యం లక్ష్యమా? అది వేరు మళ్ళీ. మేక తోకకు మేక 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 తోక మేక తోక 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 మేక తోక 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 మేక మేక తోక తోక మేక మేక తోక తోక. ఇది ఎక్కడ ఉందండి? లేదు, ఉన్నది చెప్తున్నారు. మేక అక్షర గారు పవర్ పాయింట్ ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఫుల్ స్క్రీన్ లేదు మేడం, దాగిపోయినట్టుందండి. అసలు స్క్రీన్ షేర్ అవుతుందా అది? అవ్వలేదు, అంటే ఫుల్ స్క్రీన్ రాలేదు, ఇందాక వచ్చింది. లాస్ట్ స్లైడ్ మళ్ళీ పెట్టండి. పెడుతున్నాను సార్. అది
చెప్పండి డాడీ నాకు. ఎవరు మీ పాప వస్తే చదివింది వచ్చేసింది, తండ్రిగా చదివేసి వెళ్ళిపోయింది. లక్ష్య భక్ష లక్ష్య భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. ఓకే, నాని నీ నూనె నా లక్ష్య నూనె భక్షం నేను భక్షించు అన్నానా? నీ లక్ష్మయ్యకు నూనె ఒక నీ లక్ష్యం నూనె ఒక నా నూనె భక్ష్యం నా నూనె. లక్ష్యమా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ట్రై చేయాలి. ఫస్ట్ లక్ష్య 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. అది 6 ఎర్ర కష్టం. లారీలు 4 నల్ల ఎర్ర లారీలు. లారీలు 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. రమణ గారు ఆరు ఏ ఎర్ర ట్రై లారీలు చేస్తున్నారు? 4 నల్ల లారీలు. లక్ష భక్షములు భక్షించు ఆరు ఎర్ర లక్ష్మయ్యకు ఒక లారీలు భక్షము 4 లక్ష్యమా. నల్ల లారీలు. స్టాప్ నాని అందరూ నీ నూనె నా నూనెని నేను అన్నానా? నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. చాలా క్లియర్ గా విడమర్చి చెప్పారు మేడం. నైస్. ఒక్కసారి రమణ గారు మీరు ఏమైనా ట్రై చేస్తారండి ఒకటి? మేడం మేడం నేను బట్టి పట్టేశాను, ఒక నిమిషం అండి. 6 ఎర్రలారీలు 4 నల్లారీలు లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా. నాని నీ నూనె నూనె నేను అన్నానా? నీ నూనె నా నూనె నా నూనె. నాని మధ్యలో అక్కడ పోయింది. నూనె మీరు అక్కడ దాన్ని మిక్సింగ్ చేస్తారు. నాని నీ నూనె నా నూనెని నేను అన్నానా? ఓకే మేడం, వన్ మోర్ టేక్ అండి. అంటారు కదండి. 6 ఎర్రలారీలు 4 నల్లారీలు లక్ష భక్షములు భక్షించు లక్ష్మికి ఒక భక్షమ లక్ష్మ. నాని నీ నూనె నా వద్దు. నీ నాని నూనె నా నూనె నీ నేను నూనె అన్నానా? నీ నాని నీ నూనె నా నూనె నూనె అంటే నేను నేను అన్నానా? అంటానా? నీ నూనె నా నూనె నా నూనె. నా నూనె సూపర్. నా నూనె. సెషన్ అయిపోయాక ఈ పిపిటిని షేర్ చేస్తాము. తీరిగ్గా టంగ్ ట్విస్టర్స్ ని ట్రై చేద్దురు. రైట్. వాయిస్ లో మీ యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు ఇంపార్టెంట్? మీరందరూ టీటీడబ్ల్యూఎస్కి వచ్చారు కదా. టీటీడబ్ల్యూఎస్ ఫుల్ ఫామ్ ఏంటండి? ఒకళ్ళు చెప్పండి. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. సూపర్, అందరికీ తెలుసు. సో మీరందరూ డైలీ ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని ఇస్తాను, ఇమ్మంటారా? ఎస్ మేడం. ఎస్. మీరందరూ నాతో నేనే సార్ నాతో నేనే మాట్లాడడం నిద్రలో. నిద్రలో మిర్రర్ కాదండి, అద్దము అద్దం మిర్రర్. రైట్. ఆ, స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, మనకి మనం అద్దంలో ఉండి మనతో మనం మాట్లాడుకునే టైం కేటాయించుకోకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతాం. సో ప్రతిరోజు మీకు మీరే మాట్లాడుకోండి, ఎవ్వరూ అక్కర్లేదు. మీరు రేపొద్దున స్టేజ్ ఎక్కి ఏదైనా చెప్పాలి, అద్దం ముందు నుంచొని మాట్లాడండి. మీ వాయిస్ ఎలా వస్తుంది, వాయిస్ మాడ్యులేషన్లో మీరు ఏదైతే విన్నారు, ఎలా చెప్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, చాలా కంటెంట్ ప్రిపేర్ అయ్యి వస్తారు. అక్కడికి వచ్చేప్పటికి కంటెంట్ మిస్ అయిపోతుంది. అమ్మో నేను స్టేజ్ ఎక్కాను, మైక్ పట్టుకున్నాను. వాయిస్ మామూలుగా గ్రూప్ డిస్కషన్లో ఉన్నప్పుడు వాయిస్ చాలా బాగుంటుంది. గుంపుగా ఉన్నప్పుడు చెప్పకూడదండి, సోలోగా ఉన్నప్పుడు చెప్పాలి. ఒక సినిమా డైలాగ్ ఉంది కదా, ఏంటి మేడం? రమణి గారు చెప్పండి ఒకసారి సినిమా డైలాగ్ చెప్పండి. మేడం చాలా గుంపుగా వస్తాయి, సింగిల్ గా వస్తుంది. సార్ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. ఓకే. ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంటండి ఈ బ్యాచ్? ఇంతకుముందు కొన్ని బ్యాచెస్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేదంటే ఎవరు. ఈ బ్యాచ్ ఎలా అంటే ఒకళ్ళు అడిగితే అందరూ ఆన్సర్ చెప్పేస్తున్నారు. సూపర్ బ్యాచ్ అసలు. రమణి గారు ఒకసారి చెప్పరా? సింహం సింగిల్ గానే వస్తుంది, గుంపుగా కాదు మేడం. గుంపుగా కాదా? మణికంఠ గారు ఒకసారి అసలు డైలాగ్ రిపీట్ చేయండి. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. జై బాలయ్య. జై బాలయ్య. రజనీకాంత్ దండి. అవును మేడం. మరి బాలయ్య అన్నది అందుకనే. అంటే నేను కొంచెం రిమిక్స్ చేస్తాను మేడం. యో యో. ఆయన అభిమానాన్ని చూపిస్తున్నారు అక్కడ, బాలయ్య మీద అభిమానాన్ని. సో మీరు ఒక్కరే ఉండి స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా మీ వాయిస్ లో, మనందరికీ కూడా వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాం, ఒక అరగంట మాట్లాడాలి, ఒక గంట మాట్లాడాలి. నేను గంట మాట్లాడాలి, నేను ఇలాగే మాట్లాడతాను, నేను చిన్నగా మాట్లాడతాను, నేను ఇలా వెళ్ళిపోతాను. అర్థమైందండి? ఒకటే ఫ్లోలో వెళ్ళిపోయిందా వాయిస్? అర్థమైందా? ఒక గంట మాట్లాడాలి. సో ఎలా మాట్లాడాలి, ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ లోలో మాట్లాడాలి, ఎక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ వాయిస్ చిన్నగా వెళ్ళాలి,
ఎక్కడ హై పిచ్లో వెళ్ళాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి. ఇందాకడ మీకు ఒక సెంటెన్స్ ఇస్తే ఎవ్వరూ కూడా మనిషిని బతికిద్దామని ట్రై చేయలేదండి. విచిత్రం ఏంటంటే ఒక్క సెంటెన్స్ ఇచ్చాను నేను అందరికీ. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అందరూ తప్పు చేసినా ఎవరో ఒక్కరన్నా సరే బతికిచ్చే మాట చెప్తారేమో అనుకున్నా. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ లో ఒక్కరన్నా బతికిస్తారేమో అనుకున్నా. అందరూ కూడా కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్, చంపేయండి, వదలద్దు, తగ్గేదేలే అసలు. అవును మేడం, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ ఆలోచించుకోక పాపం అక్కడ జరిగిపోయింది కదా, అలాగే మేము కూడా ఆలోచించలేకపోయాం. రైట్. కానీ ఆలోచించాలి, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఆ కిల్ హిమ్ నాట్ దగ్గర ఆగుంటే, లీవ్ హిమ్ అని చెప్పుంటే బతికేసేవాళ్ళు. అది ఓకే మేడం. సో మనం మాట్లాడేటప్పుడు పాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. పురాణాల్లో చెప్తాను నేను. రామునితో కపివదండి ఇట్లనియే, రాముని తోక పివదండి ఇట్లనియే. ఆ కామ అనేది రామునితో కపివదండి ఇట్లనియే అని చెప్తుంటుంటే, రాముడు తోక పివదండి ఇట్లనియే, రాముడికి తోక ఎక్కడ వచ్చింది? అదే ఓకే. సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్టార్టింగ్ పాయింట్ చెప్పను, ఎండింగ్ పాయింట్ చెప్పను. దీన్ని కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి నాకు. ఓకే, జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్ పాయింట్ చెప్పను, ఎండింగ్ పాయింట్ చెప్పను, ఓన్లీ మధ్యలో ఒక చిన్న స్టోరీ చెప్పేస్తా. నేను హింట్ ఇచ్చేసా పురాణాలు అని. చెప్పమంటారా? అసలు ఎంత కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నారండి. కాన్సన్ట్రేషన్ మొత్తం 205 బ్యాచ్ లోనే కనిపిస్తుంది. నేను నోరు మీరు తెరిచి చెప్పగానే చెప్పాలా వద్దా చెప్పేసి అన్నట్టు ఆలోచిస్తున్నానండి. నేనే మేము ఆన్సర్ చెప్పేయాలి మేడం వెంటనే. చెప్పేస్తారండి, మీరు అందరు చెప్పేస్తారు నాకు తెలుసు. ఒక నిజాన్ని ఎదుటి మనిషికి డెలివరీ చేసినప్పుడు కావాల్సిన మ్యాటర్ అంతా కూడా గట్టిగా చెప్పేసి అసలు చెప్పాల్సింది మాత్రం చిన్నగా చెప్తారు. కురుక్షేత్రం, కుంజరహ కురుక్షేత్రం, కుంజరహ అశ్వత్థామ కుంజరహ, ఎలా అశ్వత్థామ చెప్తారు? కుంజరః. అశ్వత్థామ కుంజరహ దాని మీనింగ్ చెప్పండి ఒకసారి. అశ్వత్థామ అంటే అశ్వత్థామ అతః కుంజరః. అతః అవును మేడం. దాన్నేగా కొంచెం మాడిఫై చేసి నేను ఇంగ్లీష్ లో చెప్పాను. అదేనా కాదా? ఒకసారి అశ్వత్థామ అతః కుంజరః అని అర్థమయ్యే భాషలో సరళంగా ఎవరు చెప్తారు? ఒకరు. అవినాష్ గారు మేడం చెప్పండి. ఒక్కసారి రిపీట్ చేయరా? అంటే అశ్వత్థామ అతః కుంజరహ, కుంజరః, అశ్వత్థామ అతః కుంజరః. రమణి గారు అంటే ఏంటి? అశ్వత్థామ అనేది ఏనుగు పేరు, అతః కుంజరహ అనేది చనిపోయిన దాన్ని ఆ మీనింగ్ అంటే అతను చనిపోయాడు దుర్యోధనుడు అని నాకు కాదనుకుంటా. అశ్వత్థామ అంటే ఏనుగు, అది కరెక్ట్ మేడం. రాజేష్ గారు 1 సెకండ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. కొడుకు అశ్వత్థామ మేడం. సో వండర్ఫుల్, ద్రోణాచార్య థ్యాంక్ కొడుకు యూ. అశ్వత్థామ. ద్రోణాచార్యాన్ని Great డైవర్ట్ point. చేయడానికి అశ్వత్థామ అతః అని కుంజరః అని చిన్నగా అంటారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఆయన అశ్వత్థామ అదే ఆయన గొప్ప వీరుడు, చిరంజీవుల్లో ఒకళ్ళు. సో ఆయన చనిపోయారంటే ద్రోణాచార్యులు ఏంటంటే అస్త్ర సన్యాసం చేసేస్తారనమాట, అంటే వదిలేస్తారనమాట. సో ఇక ధర్మంగా అంటే ఆయన కౌరవుల వైపు ఉండి పోరాడుతున్నాడు కాబట్టి ఆయన ఎవరు నిలువరించలేరు అనమాట. నిలువరించలేరు కాబట్టి ఈయన ఎలా డైవర్ట్ చేయాలి? ఆయన అస్త్ర సన్యాసం చేస్తా అని చెప్పినప్పుడు అశ్వత్థామ చనిపోతే నేను అస్త్ర సన్యాసం చేసేస్తా అని చెప్పాను. అప్పటికప్పుడు ఒక ఏనుగుకి అశ్వత్థామాన్ని నామకరణం చేసి అంటే పేరు పెట్టి ధర్మరాజే చెప్తాడు. ధర్మరాజు చెప్తే ఇక తిరుగుండదు కదా. ధర్మరాజు అంటే ఇక నిజం చెప్పే అతను అని చెప్పి అన్ని పురాణాలు అందరూ చెప్తాం. కానీ ఆయన అబద్ధం ఆడకూడదు. ఏం చేశారంటే ఒక ఏనుగుకి, శ్రీకృష్ణుడు ఇదనమాట లీల ఇదంతా. ఆయన ఒక ఏనుగుకి ఒక అశ్వత్థామ అని పేరు పెట్టి
దాన్ని చంపేసి నిజంగానే చంపేసి అశ్వత్థామ హతః అంటారు. అంటే అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత కుంజరహ అని స్లోగా చెప్తారనమాట, ఆయనకి వినపడకుండా. అంటే ఏనుగు అని పేరు కల ఏనుగు చనిపోయింది అని చెప్పి. సో దాన్ని బట్టి ద్రోణాచార్యులు ఏంటంటే అస్త్ర సన్యాసం చేసేస్తారు. సో అల్టిమేట్ గా ఎవరు గెలిచారో అవన్నీ మనకు తెలిసిందే. బట్ మేడం చాలా ఇంటరాక్టివ్ గా చెప్తారు మ్యామ్. నేను యాక్చువల్ గా మధ్యలో మీటింగ్ లో ఉండి ఇది చేసుకుంటూ మీ సెషన్ వింటూ, సో వండర్ఫుల్లీ గోయింగ్ వెల్. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మాత్రం థ్యాంక్ యూ ఆల్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో నేను కావాలని చెప్పి పురాణాలని చెప్పి ఒక వర్డ్ వదిలేసా. స్టోరీ ఏం చెప్పలా, అందరికీ స్టోరీ తెలుసు. ద వే యు ఎక్స్ప్రెస్, ఒక్కొక్కరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పారు. ఇప్పుడు రాజేష్ గారు చెప్పారు, స్టోరీ మొత్తం చెప్పేశారు. నేను జస్ట్ ఆ ఒక్క డైలాగ్ యొక్క మీనింగ్ సార్ చెప్పుకుంటా వచ్చారు, మళ్ళీ తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో. నేను దీన్నే కొంచెం మోడరైజ్ చేసి ఇంగ్లీష్లో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. అందుకని నేను ఈ యొక్క ఒరిజినల్ స్టోరీని చెప్పకుండా హింట్ ఇస్తే ఎంతమంది చెప్తారని అందరికీ పురాణాల్లో గ్రిప్ ఉంది, నాకు అర్థమైంది. సో సార్ వీళ్ళెవరికి స్టేజ్ ఫియర్, ప్రవీణ్ గారు వీళ్ళెవ్వరికి కూడా స్టేజ్ ఫియర్ లేదు, క్యాంప్ ఫియర్ లేదు, ఇలాంటి క్లాసెస్ ఏం అక్కర్లేదు సార్. అవుట్ ఆఫ్ ద బౌండ్ వెళ్ళిపోయారు వీళ్ళంతా. సో కంటెంట్ వైజ్ కూడా దే ఆర్ సూపర్. వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఎనీ డౌట్స్? లేదు. ఎంజాయ్ చేశారా? అర్థమైంది మేడం. ఫుల్ మ్యామ్. ఎంజాయ్ చేశారండి క్లాస్ ని? ఎస్ మేడం. సూపర్ మ్యామ్. చాలా రోజుల తర్వాత చిన్నపిల్లలు అయ్యాము. అంటే బేసిక్గా మేము చిన్నపిల్లలమే, అది వేరే విషయం. సో బాగా ఎంజాయ్ చేసామండి. రైట్. సో మీరు ఇంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆఫ్లైన్ లో, ఐ అండర్స్టూడ్. అండ్ వాయిస్ మాడ్యులేషన్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు మీరు ఇచ్చే కంటెంట్ అనేది హై పిచ్ లో వెళ్ళాలా, లో పిచ్ లో వెళ్ళాలా, నిదానంగా చెప్తే వాళ్ళు వింటారా? అర్థమైందా? లేదు గట్టిగా చెప్తేనే వింటారా? అందరు జనాలకి వెళ్ళాలా? సో మన వాయిస్ మాడ్యులేషన్ లో డిఫరెంట్ టైప్స్ లో పిచ్, పేస్, పాజ్, టోన్ ఇలా ఫాలో అవుతూ మీరందరూ కూడా నెక్స్ట్ అసైన్మెంట్స్ ఇస్తున్నారు కదండి, అసైన్మెంట్స్ చేస్తున్నారుగా వీడియో రికార్డింగ్స్. ఈ వీడియో రికార్డింగ్స్ లో దీన్ని యాడ్ ఆన్ చేసి రేపొద్దున మీ అవుట్పుట్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీకు ప్రెజెంటేషన్ ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇవన్నిటి ఇంక్లూడ్ చేసి మీరు డెలివరీ చేయాలి అని ఆశిస్తున్నాను. సో అర్థమైన వాళ్ళందరూ దీన్ని ఇంక్లూడ్ చేస్తారు అనుకుంటున్నాను. రేపొద్దున మీ అందరి అసైన్మెంట్స్ డెఫినెట్లీ నేను అబ్జర్వ్ చేస్తాను. ఐల్ సి మీ వాయిస్ యొక్క చేంజెస్ అనేవి దానిలో ఎంతవరకు కనిపించినాయి. బాలయ్య బాబు డైలాగ్ చెప్పమంటే చాలా ఎనర్జెటిక్ గా చెప్తున్నారు చూసారా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పాలండి మీరు. ఆయన స్ట్రక్ అయిపోయారు. సార్ పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఒకసారి బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పండి ఒకటి, హై పిచ్ లో చెప్పాలి. ఆయన వాయిస్ అంటే ఆయన హై పిచ్ వాయిస్ ఉన్న హీరోలందరిలోకి హై పిచ్ వాయిస్ ఎవరిదండి? బాలకృష్ణ గారు మేడం. ఒకసారి ఆయన హై పిచ్ వాయిస్ లో ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఐఎమ్ నాట్ ట్రబుల్, ఐఎమ్ నాట్ ట్రూత్. అర్థం కాలేదు మేడం. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఓకే నైస్. అవినాష్ గారు ఒక డైలాగ్ చెప్పమంటారా? రాజు గారు చెప్పండి చెప్పండి. పిల్లలు అల్లరి చేస్తున్నారు, అందుకే నేను ఆన్ చేయలేదు, డిస్టర్బెన్స్ గా ఉంటదని. నిన్ను చూస్తే నీ పిఏ వణుకుతాడేమో, నన్ను చూస్తే ఏపీ వణుకుద్ది. ఒక్కసారి అదే వాయిస్ సీరియస్ గా ఎవరు చెప్తారు? సీరియస్ మోడ్ హై పిచ్ వాయిస్ తో ఎస్ చెప్పండి. నిన్ను చూస్తే నీ ఏపీఏ వణుకుతాడేమో, నన్ను చూస్తే ఏపీఏ వణికిద్ది. అవినాష్ గారు ఒకసారి మీరు ట్రై చేయండి. ఈసారి మేడం పాజ్ లో ట్రై చేయండి సార్ మీరు. మేడం నిన్ను చూస్తే నీ పిఏ వణుకుతాడేమో, నన్ను చూస్తే ఏపీ వణుకుద్ది. సార్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారేంటి సార్ మన దానిలో? అలా ఉంటుంది మేడం బేసిక్గా. నేను అవినాష్ గారు మీరు ఒక డైలాగ్ చెప్పండి. మీరు చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారు? పిచ్చా, పాజా, హై
హై, లో, మీడియం ఏం చెప్పబోతున్నారో ఫస్ట్ అది చెప్పి అప్పుడు డైలాగ్ చెప్పండి, ఓకేనా? యా ఇప్పుడు యా అందరూ విల్ క్లోజ్ ద సెషన్. ఎంజాయ్ చేశారు కదా, ఒక చిన్న యాక్టివిటీతో క్లోజ్ చేసుకుందాం. ఒక్కొక్కరు ఒక డైలాగ్ టైం ఇస్తున్నాను, మీరు డైలాగ్ ని ఫిక్స్ అయిపోండి. మీరు ఒక మీడియం ని ఫిక్స్ అవ్వండి. హై, లో, మీడియం, పిచ్, పేస్, పాజ్. మీరు దానిలో నేను పిచ్ లో చెప్తున్నా, హై పిచ్ లో చెప్తున్నా అని చెప్పి డైలాగ్ ని చెప్పాలి. అలా మీరు యా ఎలా చెప్పాలనుకుంటున్నారో ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ అవినాష్ గారితో స్టార్ట్ చేద్దాం. అవినాష్ గారు. యా పిక్చర్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సరే నేను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను సార్. టిన్ టిన్ టరడర టిన్ టిన్ టరడర టిన్ టిన్ టరడర టిన్ టిన్ టిన్. నైస్. రమణి గారు. నేను ట్యూన్ మేడం. చెప్పండి. చందుని మించిన అందములొలికేటి ముద్దు పాపాయిచో. అంతే మేడం, ఎందుకంటే రాత్రి అయిపోయింది కదా మేడం. చంటి గారు. సార్ ఈ మూడిట్లో మీరు ఏదైనా చెప్పచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. హై మేడం. హై. హై హై చెప్పండి సార్. లాస్ట్కి ఆ పంచే వేరబ్బా. ఓపో. ఒకసారి గట్టిగా చెప్పండి సార్ అదే. దీని పడుతుంది ఆ కిక్కు వేరైతే ఆ పంచే వేరబ్బా. నైస్. అర్థమైందండి అందరికి? లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా. అది వేరబ్బా. రైట్ సార్, నైస్ సార్. పవన్ కళ్యాణ్ గారు, మీరు మేడం నేను ఒక దేనిలో డైలాగ్ చెప్తున్నారో చెప్పాలండి. మేడం నేను ఒక డైలాగ్. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. దేనిలో చెప్పారండి అది మెన్షన్ చేయాలి మీరు. హై పిచ్ లో నా చెప్పాను రూల్ మేడం. ఏంటి, యాక్టివిటీలో మీరు దేనిలో చెప్తున్నారో అది మెన్షన్ చేసి డైలాగ్ చెప్తేనే కన్సిడరేషన్. ఓకే మళ్ళీ వస్తాను మేడం అయితే. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఆ, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. మీడియం మ్యామ్. ఓకే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. త్రివేణి గారు. హై పిచ్ మేడం. ఓకే. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఒకసారి దాన్నే లోపించడం చెప్పండి. ఫ్లూట్ అంటే సడన్ గా అండి. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే. మణికంఠ గారు కంప్లీట్ ప్రిపేర్ అయిపోయారు, నేను ఇప్పుడు మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. నాగేంద్ర మణి గారు మీరు చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మేడం. స్లోగా చెప్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒకసారి దీన్నే హై పిచ్ లో చెప్పండి మేడం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీడియం లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సూపర్. రాజీ గారు, మీరు మీ ఓన్ డైలాగ్ ని మీరు ఏ మీడియం లో చెప్తున్నారు? అన్ని మీడియంస్ లో చెప్పండి మేడం. మీరు సెషన్ అర్థమైందా? అర్థమైంది మేడం. యా. పిచ్, పేస్, పాజ్ అన్నిట్లో చెప్పండి. ఫస్ట్ మీరు ఏం చెప్తున్నారో అది చెప్పాలి. యాక్చువల్ నాకు ఏమైనా డైలాగ్ చెప్తే, నేను మూవీస్ ఎక్కువ చూడను. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ నేను మా పిల్లల కోసం నాకు నేను ఒక చిన్న పాట రాసుకున్నాను. అది అది టోన్ లో ఎప్పుడైనా చెప్పండి మేడం. టోన్ లో చెప్పొచ్చు కదా మేడం. హలో టోన్ లో చెప్పండి అది. రాజీ గారు, గో హెడ్. మీరు మీ పిల్లల్ని అల్లరి చేస్తున్నారు. ఫస్ట్ చాలా ప్రేమగా చెప్పాలి, చిన్నగా చెప్పాలి, ఇసుకోకూడదు. చెప్పండి, ఎలా చెప్తారు? నానా ప్లీజ్ రా, అల్లరి చేయొద్దురా. ఓకే. ఒక అరగంట అయిపోయింది మీరు చెప్పి, అదే రేంజ్ లో అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి. అల్లరి చేయొద్దని చెప్పానా? గంటన్నర అయిపోయింది, ఇప్పుడు చెప్పండి. దెబ్బలు పడతాయి, అల్లరి చేయొద్దు. అది. సో గ్యాప్. మేడం 3 అవర్స్ అయిన తర్వాత చెప్తున్నా నేను. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీదే అవకాశం. మీరు 3 మూడుగా చెప్పాలి, ఒకటే డైలాగ్ ని 3 ఫ్లోర్ లో చెప్పాలి. సో ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం సెషన్. మణికంఠ గారు చెప్పండి. కాదు మేడం 3 అవర్స్ అయిన తర్వాత హే పక్కన అడుగో. 3 అవర్స్ అయిన తర్వాత మేడం అది. ఓకే
మేడం ఒక టోన్ ఇచ్చేస్తాను నేను ఒకటి ఇప్పుడు. చెప్పండి సార్. మీకు మ్యూజిక్ వినిపిస్తుందా? మ్యూజిక్ వినిపిస్తుందా? మ్యూజిక్ వినపట్లేదా? ఓకే మేడం అయితే. సార్ నాకు మ్యూజిక్ వద్దు, మీకు క్లాస్ అర్థమైతే హై మీడియం లోలో ఒకటే డైలాగ్ని 3 రకాలుగా చెప్పండి, అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏం డైలాగ్ చెప్తే బాగోదేమో మళ్ళీ. సరే దమ్ముంటే పట్టుకోరా చెప్తాను మేడం. చెప్పండి సార్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. ఇది లో మేడం ఇది. ఇది లో. ఓకే. ఆ. మీడియం. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. ఓకే. ఇది ఇప్పుడు హై చేస్తాను మేడం. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. సూపర్. నైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మన ఇన్ఛార్జ్ ప్రవీణ్ కల్పాల గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ గంప నాగేశ్వర గారు. అండ్ ఇంత పేషెన్సీతో క్లాస్ విని ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. అందరూ కూడా గుడ్ పార్టిసిపేషన్, ఇలాగే పార్టిసిపేట్ చేయాలి. సో మీ అందరినీ ఆఫ్లైన్ లో కలుస్తాము. ఇంత యాక్టివ్నెస్ తో పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ మిగతా అన్ని సెషన్స్ కూడా చక్కగా కంప్లీట్ చేయండి. టైం టు టైం మీ అసైన్మెంట్స్ ని కంప్లీట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సార్. యా మేడం థ్యాంక్ యూ మ్యామ్. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ సార్. Yeah. మేడం 2 రోజులకు ఒకసారి రావచ్చు కదా మీరు. రోజు వస్తాను సార్, రోజు వస్తాను సెషన్స్ కి. యా థ్యాంక్ యూ తక్షణ మ్యామ్. చాలా అద్భుతంగా సెషన్ తీసుకొచ్చారు అండ్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీన్ టైం మన రమణి గారు సమరైజ్ చేస్తారు. నమస్తే మ్యామ్. ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ గురించి తక్షణ మేడము మనందరికీ అర్థమైన రీతిలోని అసలు సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం వాయిస్ ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది పిచ్, పేస్, పాస్, టోన్. ఇవి పిచ్ అనేది లో, హై, మీడియం, పేస్ అనేది స్పీడ్ ఆఫ్ వాయిస్, పాజ్ అనేది ఎమోషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం, టూన్ అనేది సాంగ్ లోని మనతోని అందరితోని మేడము టంగ్ ట్విస్టర్స్ చేయించారు. ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ ని ఎక్కడ కట్ ఆఫ్ చేయాలి అన్నది కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అనేది నేర్పించారు. అట్లాగే మన టూన్ యొక్క వాయిస్ 38% ఉన్న టోన్ ఆఫ్ వాయిస్ ని మనం క్వాలిటీ ఆఫ్ 4 టైప్స్ ఉంటాయి, దాని గురించి అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఆ వాయిస్ ని అబ్జర్వేషన్ చేయడము, కాన్సన్ట్రేషన్ చేయడము, ఇమేజినేషన్ అండ్ మెమరీ, దీని మీద కూడా ఒక యాక్టివిటీ మనకు చేయించారు. అట్లాగే యోగా చేయించారు. యోగాలోని బ్రాహ్మణి ప్రాణాయామము డైలీ మనకి 5 minutes చేయమని కూడా సజెషన్ ఇచ్చారు. అట్లాగా యాక్టివిటీస్ ఒక 3-4 చేయించారు. మన యొక్క పేరు, అడ్రస్, ఫోన్ నెంబరు అందరికీ ఏ విధంగా అర్థమయ్యే రీతిలో స్పష్టంగా ప్రొనౌన్సియేషన్ చెప్పించారు. అట్లాగే రా అనే అట్లా వర్డింగ్స్ మనతోని టంగ్ ట్విస్టర్స్ చేయించారు. అట్లాగా 5 పీస్, పిచ్, పీస్, పేస్, పాజ్, ప్రొజెక్షన్, ప్యాషన్ అనేది కూడా మనకి అర్థమైన రీతిలో ఎట్లాగా ఎదుటి వారికి ఎలాగ అర్థం అవ్వాలి అన్నది చెప్పారు. మన వాయిస్ మాడ్యులైజేషన్ ద్వారా ఓంకారం కూడా రోజు ప్రాక్టీస్ చేస్తే మన యొక్క వాయిస్ టోన్ కూడా స్పష్టంగా బర్త్ లోనే వాళ్ళకి స్ట్రాంగ్ వాయిస్ కాదు, ప్రాక్టీస్ మీద కూడా వస్తుంది అనేది మన యొక్క బాడీ లాంగ్వేజ్ తో పాటు మనం ఫస్ట్ రాసుకున్నది ప్రొనౌన్సియేషన్ చెయ్యాలి అంటే వాయిస్ లో కూడా క్లారిటీ ఉండాలి, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలి అనే మేడం చెప్తూ మాతో యాక్టివిటీస్ కూడా చేపించారు అందరితోని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పినందుకు మా అందరికి. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా సమరైజ్ చేశారు అండ్ పార్టిసిపెంట్స్కి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి అన్మ్యూట్ చేసుకుని అడగండి. మేడం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అది కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. లో, హై, లో, మీడియం, హై. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
అంటే నా అల్లరికి హద్దు పద్దు ఉండదు ఒక్కోసారి, క్షమించాలి.